ఏదో రాయలసీమ ఇరిగేషన్ అని, భోగాపురం ఎయిర్పోర్ట్ అని, ఇంకేదో మొత్తం మీద మాట్లాడేసి అంతా అయిపోయిన తర్వాత సెపరేట్గా అక్కడే అదే ప్లేస్లో కానీ సెపరేట్గా వాళ్ళ నేషనల్ మీడియా అంటే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని పిలుచుకుని ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాడు అనేది క్లియర్. అదేదో రైతులకి అర్థం కాకుండా ఉండడానికి కోసమని కాదు. ఇది ఇంగ్లీష్లో మాట్లాడాలి. పైగా ఏఎన్ఐ లాంటి నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఉంది కాబట్టి ఇది నేషనల్ మీడియాకి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఏదో చట్టబద్ధత కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా కేంద్ర మంత్రివర్గంలో. అది ప్లస్ సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ అంశాలని అన్నాడు. ఏది నదిలో ఉందని, నది బేసిన్లో ఉందని ఆయనకి తెలియదు, ఎక్కడుందో క్లారిటీ లేదు. ఎవడో చెప్పాడు మాట్లాడమని, ఆయన మాట్లాడేశాడు. అది ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల ఏంటంటే నేషనల్ లెవెల్లో మళ్ళొక్కసారి దీన్ని ఇష్యూ చేయాలి అనే కుట్ర ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది? జేఏసీగా దళిత జేఏసీ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు కదా. అవును, ఇక్కడ ఒకటండి, ఏదైతే ఈ రోజున రెండవ దశ ల్యాండ్ పూలింగ్ అనేది ప్రారంభం అవుతుంది. రెండవ దశ ల్యాండ్ పూలింగ్ అనేది అమరావతి మండలంలో, ఇక్కడ తుళ్ళూరు మండలంలో కొన్ని గ్రామాలకి రాజధాని కోసం అని చెప్పేసి భూ సమీకరణ కింద భూమిని తీసుకుంటున్నారు. అయితే అక్కడ రైతులందరూ కూడా బ్యాండ్ మేళాలతో బాంబులు పేల్చుకుంటూ మేము సంతోషంగా రాజధానికి భూములు ఇస్తున్నాము, మేము ఇస్తాము అని చెప్పేసి రైతులందరూ కూడా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దీన్ని ఏ విధంగా చెడగొట్టాలి, దీన్ని ఏ విధంగా నాశనం చేయాలనే దురుద్దేశంతో అక్కడ రైతులు భూములు ఇవ్వకోకుండా చెడగొట్టాలనే దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఇన్ని రోజులు ఎందుకని కూర్చున్నావు, ఎందుకని ఖాళీగా ఉన్నావు, ఎందుకని నువ్వు ఈ రోజు వరకు ఇక్కడ రివర్ బేసిన్ రాజధాని అమరావతి నిర్మిస్తున్నారని చెప్పలేకపోయావు? మరి ఆ రివర్ బేసిన్ లో నువ్వు ఈ 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసావా? ఈ 5 సంవత్సరాలు కూడా నువ్వు అక్కడ ఉంది దానిలోనే ఉన్నావా? ఇక్కడ ఒక విషయం వెంకటకృష్ణ గారు, అసలు రాజధాని అనే పదం లేదన్నప్పుడు నువ్వు 3 క్యాపిటల్స్ అని ఎందుకు అన్నావు? అంటే ఈ 5 సంవత్సరాలు ప్రజల్ని పిచ్చివాళ్ళని చేసావా? అంటే నీకెటు పిచ్చి ఇంకా చేసావా అని మీకు డౌట్ ఉందా? చేశాడండి, చేశాడు. 3 రాజధానులు అని చెప్పి 3 ప్రాంతాలని రెచ్చగొట్టాలని చూశాడు. జనం అర్థం చేసుకుని 3 చోట్ల చెంపదెబ్బలేశారు. అవునండి, మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ 3 రాజధానులు అని చెప్పాడు. సరే, నువ్వు 2015లో మంగళగిరి, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే రాజధాని పెట్టాలని నువ్వు చెప్పలేకపోయావా? ఆ రోజు అసెంబ్లీలో నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిని ఇక్కడ నిర్మించుకుందామని నువ్వు పలికినప్పుడు నువ్వు కూడా 3 సార్లు ఎస్ ఇక్కడే ఉండాలి, ఎస్ ఇక్కడే ఉండాలి, ఎస్ ఇక్కడే ఉండాలి, ఇక్కడే కాదు ఇంకా అవసరమైతే ఇంకా ల్యాండ్ పూలింగ్ పెంచుకోవాలని నువ్వే చెప్పావు కదా. మరి ఈ మాటలన్నీ మర్చిపోయాడా, లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు వెంకటకృష్ణ గారు. ఇక్కడ ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి రైతులంటే గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంటే గాని ప్రేమ లేదండి. ఆ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అని పార్టీ పెట్టుకున్నాడు, శ్రామిక రైతు పార్టీ అని. ఆ రైతు సంక్షేమం నిజంగా నీకు కావాలి, తెలుసుకోవాలని అంటే నువ్వు కూడా వచ్చి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది, దీనివల్ల లాభం ఎంత, రైతులకు నష్టం ఎంత, అలా కాదు ఇంకొద్దిగా ప్యాకేజ్ ఇస్తే బాగుంటది, లేదా ఇంకొద్దిగా చేస్తే బాగుంటదని రైతు గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? నీకు అవకాశం ఉంటే రండి, ఇక్కడ పూలింగ్ జరిగే ప్రాంతానికి నువ్వు వచ్చి రైతులతో మాట్లాడు. అదేం లేకుండా నువ్వు ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో కూర్చొని ముచ్చట్లు చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఓకే, ఇంగ్లీష్ అందరికీ వచ్చు. నువ్వు మాట్లాడినటువంటి ఇంగ్లీష్ లో ఒక్కటన్నా నిజం ఉందా? నువ్వు పలికినటువంటి ఆ అన్ని మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదండి. ఇక్కడ ఏంటంటే ఒకటి, ప్రజల్ని రైతుల్ని భ్రైభాంతులు చేయటానికి ఒకటండి, రైతులు భూములు ఇస్తున్నారు, సంతోషంగా ఇస్తున్నారు, దాన్ని ఏ విధంగా కొల్లేయాలి, ఏ విధంగా చెడగొట్టాలి. ఈ రాజధానికి రేపు చట్టబద్ధత జరుగుతుంది, రేపు చట్టబద్ధత అక్కడ జరిగితే మాకు పనే ఉండదు, ఇక్కడ కూర్చొని ఖాళీగా పేలా లేపుకోవడమే. కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక పుల్ల పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. బాలకోటే గారు, ఇప్పుడు ఒకటి క్లియర్ అండి, ఈయన పనిగట్టుకుని ఇవాళ మాట్లాడడం వెనుక
ఏదో కుట్ర